హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి ఎంబ్రాయిడరింగ్ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదండి. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదు. జ్యువెలరీ కలెక్షన్ కూడా వచ్చిందండి. కస్టమర్సే కొన్ని ఉన్నాయి. నేను ఓన్గా కూడా కొన్ని ఆర్డర్ చేశాను. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్స్ చూద్దాం. ఇప్పుడు వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్స్తో కిడ్స్ నెక్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా చూడండి ఒకసారి. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఎవరికైనా మనకి యూజ్ అవ్వకపోయినా ఈ వీడియో అనేది ఎవరికైనా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మన దగ్గరికి ఏ కస్టమర్ వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసేది ఏంటి అని అంటే, ఈ శారీ ఇచ్చి దీనికి బ్లౌజ్ పీస్ ఇది పని చేసినా, లేదంటే మీ దగ్గర బ్లౌజ్ పీస్ వేసినా, ఏ వర్క్ వేసినా పర్వాలేదని చెప్పే కస్టమర్స్ మాత్రం మన దగ్గర 50 నెంబర్స్ వరకు ఉంటారండి. 50% వరకు ఉంటారు. 100%లో 50% వాళ్ళు శారీ ఇచ్చి బ్లౌజ్ పీస్ పనిచేస్తుందో లేదో, వర్క్ ఏ సూట్ అవుతుందో అది మనం వేసేమనే కస్టమర్స్ ఎక్కువ శాతం. నెక్స్ట్ 30% ఏంటంటే డిజైన్స్ పెట్టండి, ఆ డిజైన్స్ మేము సెలెక్ట్ చేసుకుంటాం అనేవాళ్ళు 30%. ఇంకో 10% ఏంటి అంటే కాస్ట్, నాకు ఎంత కాస్ట్లో అయితేనే కావాలి, అంతకుమించి ఎక్కువ వద్దు, అంతకుమించి తక్కువ వద్దు అనేవాళ్ళు ఇంకో 10% ఉంటారు. ఇంకో 10% ఏంటంటే మనం ఏది చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. ఇవన్నీ ఫేస్ చేసుకుని మనం వర్క్ వేస్తామండి. ఈ వర్క్ ఉషా 550లోనే వేస్తున్నాను. నేను కూడా పెద్ద మిషన్కి వెళ్తానండి. ఇంకా 1 మంత్ 2 మంత్స్లో వెళ్తాను. 1 మంత్ 2 మంత్స్ టైంలోగా ఉషా 550లోనే నేను 3 ఇయర్స్ నుంచి వేస్తున్నాను. కస్టమర్స్ ఎప్పుడు బ్రేక్ అవ్వలేదండి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. నా దగ్గర ఒకసారి వర్క్ వేయించుకుని నా దగ్గర మానేసి వేరే వాళ్ళ దగ్గర వర్క్ వేయించుకున్నారు. ఆ వర్క్ బ్లౌజే ఇప్పుడు మనకు తీసుకొచ్చారు. మళ్ళీ ఆ కస్టమర్ మన దగ్గరికే వచ్చారు. కాబట్టి ఒకసారి వాళ్ళ వర్క్ ఎలా ఉందనేది, మన వర్క్ ఎలా అనేది వీడియోలో కంపల్సరీ మీకు చూపిస్తాను. నా ఫినిషింగ్ వాళ్ళ ఫినిషింగ్ చూడండి. నాదని నేను గొప్పలు చెప్పుకోవట్లేదు, ఏ మిషన్ మీద వేసామనేది కాదు. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటేనే కస్టమర్స్ ఎన్నిసార్లు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా వర్క్ చూసి వాళ్ళే వస్తారు. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటున్నాను. జూమ్ చేసి చూడండి. ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఇది మొత్తం బ్యాక్ అంతా ఫుల్గా ఉంటుంది. నెక్ అనేది చూడండి. నేను దూరం నుంచి చూపిస్తున్నాను, మీకు ఎలా ఉందో తెలీదు. మిర్రర్ వర్క్ జూమ్ చేసి కూడా చూడండి. మిర్రర్ ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో. శారీ అనేది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. ఇది కూడా కలర్ దగ్గర నుంచి కనిపించట్లేదు అనుకుంటా. బార్డర్ అనేది మెజంతా పింక్ కాంబినేషన్లో ఉంటుందండి. తర్వాత గోల్డ్ కలర్ మొత్తం శారీ అంతా బాటిల్ గ్రీన్ కాదు కానీ కొంచెం డార్క్ కలర్ వేయమన్నారు వాళ్ళు. చూడండి, శారీకి సూటబుల్ అవుతుంది డిజైన్ అనేది. బ్యాక్ ఆల్ ఓవర్ మొత్తం అంతా మీకు మ్యాక్సిమం చూసారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ వర్క్ ఇది మొత్తం బ్యాక్ ఆల్ ఓవర్ అంతా కవర్ అయిపోద్ది. ఫ్రంట్ కూడా బాగా హెవీగానే ఉంటుంది. కానీ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఏమైందంటే ఆవిడ కొంచెం సన్నంగా ఉంటుంది. ఎల్ సైజులో ఉంటుంది. కానీ తనకి నేను ఫ్రంట్ ఇలా ఎక్కువైతే వర్క్ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ అంతా కట్ అయిపోద్ది అని చెప్పి నేను ఇలా సింపుల్గా వేసాను. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలాగ ఫ్రెండ్స్ చూడండి. కింద లైన్ వచ్చేసి పైన షోల్డర్ పైనుంచి బంచ్ పడేటట్టు చూడండి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. వర్క్ అనేది ఎంత నీట్గా ఉంటేనే మన దగ్గరికి కస్టమర్స్ అనేది వస్తూ ఉంటారు. ఏ మిషన్లో వేసామనేది కాదు మనకు కావాల్సింది, వర్క్ అనేది ఫినిషింగ్ ఉందా లేదా చూడండి. ఎక్కడ కూడా నేను తర్వాత నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన కస్టమర్ బ్లౌజ్ కూడా చూపిస్తాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూడండి. బ్లౌజ్ అనేది ఎలా ఉందో. టూ హ్యాండ్స్ షోల్డర్ పై నుంచి బంచ్ పడేటట్టు. నెక్స్ట్ వచ్చి బ్యాక్ ఆల్ ఓవర్ డిజైన్. మరి శారీ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి. డార్క్ కలర్లోనే ఉంటుంది ఇది.
మీకు జూమ్ చేసి కూడా శారీ చూపిస్తాను. డార్క్ శారీ అయితే కానీ కొంచెం దూరం వెళ్ళేటప్పటికి లైట్ అనిపిస్తుంది. చూడండి, థ్రెడ్ ఎక్కడ ఏం మిస్ అవ్వాలా, కాకపోతే కొంచెం డార్క్ వేయమన్నారు. శారీ కూడా డార్కే నాకు తెలిసి, అది డార్క్ కలర్ ఒకటి జరీ కలరు కాబట్టి మీకు శారీ వచ్చేటప్పటికి కొంచెం డల్గా కనిపించవచ్చు. ఏ డిజైన్ బాగుందో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సెకండ్ వచ్చి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అని చెప్పి నేను ఆల్రెడీ షార్ట్ కూడా వీడియో చేశాను. అసలు మనకి యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ అవుతుంది. మొత్తం డిజైన్ అంతా కట్ వర్క్ డిజైన్ ప్లస్ ముడుకుట్టు దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మొత్తం స్టోన్ వర్క్ కూడా చేసాం ఫ్రెండ్స్. మధ్యలో ఏంటనుకుంటారేమో, అవి థ్రెడ్ బ్యాంగిల్స్, థ్రెడ్ హ్యాంగింగ్స్ అయ్యి బ్యాక్ వేసుకుంటాం కదా, వాటికి అవి. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఏమన్నా వేస్తాం, లేదంటే ఫ్రెండ్స్ కట్లో ఏమన్నా వేస్తాము. ఫ్రంట్ వచ్చింది. హ్యాండ్ వచ్చేటప్పటికి మొత్తం అన్నీ లాంగ్ హ్యాండ్స్ ఎందుకని ఇది షార్ట్ హ్యాండ్ పెట్టాను కస్టమర్కి. చూడండి హ్యాండ్ ఇది మొత్తం పైన అనేది రెడ్ కలరు. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తే కనిపిస్తుంది. స్టోన్ వర్క్ కూడా అలాగే చేస్తాం ఫ్రెండ్స్. మన దగ్గర వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ శారీకి ఈ డిజైను మొత్తం లోపలంతా రెడ్ కలర్ శారీ. ఇది మీరు ఏంటి రెడ్ ఎక్కువ వాడారు అనుకుంటారేమో. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి బ్లాక్ వచ్చింది, రెడ్ వచ్చింది, మొత్తం అంతా గోల్డ్ జరిగింది. సెకండ్ బ్లౌజ్ వచ్చింది ఫ్రెండ్స్. తౌడు వచ్చినప్పటికి కిడ్స్ డిజైన్ అని చెప్పాను కదా, కిడ్స్ లెహంగా అయితే ఇది మా దగ్గర పాత శారీ అనుకుంటా. మరి ఇది వాడారో లేదో మనకు తెలియదు కానీ నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్స్ అని చెప్పాను కదమ్మా. ఇదే ఫ్యామిలీలో సేమ్ ఇదే వర్క్, కచ్ వర్క్. పెద్దవాళ్ళకి 15 నెంబర్స్ వరకు ఇదే డిజైన్ వేయించుకున్నారు. ఇది ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చి ఇది చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. కచ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్. నెక్స్ట్ వచ్చి ఇది కూడా వాళ్ళదే ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పాను కదా. చూడండి బ్యాక్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుద్ది, తక్కువ బడ్జెట్లో అయిపోద్ది. ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్, మనకి ఫ్రెండ్స్ కట్ కావాలన్నా ఫ్రెండ్స్ కట్లో కూడా వేస్తాం. దీని శారీ వచ్చి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు ఫ్రెండ్స్, ఫాల్ వేసుకోవాలని. ఏ ఏజ్ వాళ్ళకైనా సూటబుల్ అయిపోద్ది. బ్యాక్ 550లో కూడా ఫుల్ నెక్ వేసేయచ్చు మనం. ఇది హ్యాండ్స్ వచ్చి ఎలా ఉంటాయి, 2 హ్యాండ్స్. మిర్రర్ వర్క్, మిర్రర్ కూడా చాలా ఫినిషింగ్ చూడండి దగ్గర నుంచి ఎంత నీట్గా ఉంటుందో. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి లంగావాణి సెట్ మీదకి లంగా. ఇది ఫ్రెండ్స్ లంగా అనేది చాలా కొంచెం తక్కువ రేట్లోదే, కానీ ఏంటంటే దీని మీద బ్లౌజ్ బాగాలేదని చెప్పి ఏ దాని మీదకైనా సూటబుల్ హ్యాంగింగ్స్ కూడా మనమే వేసాము. ఈ లంగా మీదకి ఈ బ్లౌజ్ చేశాను. ఇది మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మిర్రర్ వర్కే. చూడండి హ్యాండ్ అనేది పైన మిర్రర్ బూటీస్ వేయలేదు, మగ్గం బూటీస్ వేసాను. నేను వర్క్ వేసి మధ్యలో స్టోన్ అనేది ఫిట్ చేశాను. చూడండి మీకు మగ్గం ఫినిషింగ్లో కనిపిస్తుంది. మిర్రర్ వర్క్ కింద వచ్చి నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చి ఇలా ఉంటుంది. ఫ్లవర్ కూడా నేనే కావాలని వేసాను ఫ్రెండ్స్. అత్తమాను వాళ్ళు మన దగ్గరే చేయించుకుంటుంటారు వర్క్ అనేది.
చూడండి ఒకసారి. ఇది వచ్చి ఫ్రంట్స్ క్రాస్ కటింగ్, బ్యాక్ వచ్చింది హ్యాండ్స్ 2 హ్యాండ్స్ వచ్చింది. ఈ లంగాకి కలర్ కాంబినేషన్కి ఈ వర్క్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరికైనా మన వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.